నాకు గుర్తులేదు. ఓకే, నిన్న అయినదే నేను చదువుతున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ ఇప్పుడు గుర్తుండదు కదా అని. ఐఎమ్ రియల్లీ కన్సర్న్డ్ ఓవర్ మై చిల్డ్రన్ అని చెప్పారు. అంటే అప్పుడు కృష్ణమూర్తి గారు ఏంటంటే, మనం ఎంత ఆతృతగా ఉంటాం ఒక ఆన్సర్ కోసం, సమస్యలకి. మనం ఎంతో ఒక ఆన్సర్ చదవాలి అంటే ఆన్సర్ పొందాలి అని ఎంతో ఆతృతతో ఉంటాం. మనం ఆ ఆతురతలో సమస్య ఏమిటి అని ఎప్పుడు కూడా ప్రయత్నించాం అర్థం చేసుకోవడానికి. ఆ ఆతురత అనేది మనని సైలెంట్ గా అబ్జర్వ్ చేయడం నుంచి ఆపేస్తుంది. ఎందుకంటే ఆతురతలో మునిగిపోతున్నాం, సైలెంట్ అబ్జర్వేషన్ ఉండదు. ఈ ప్రాబ్లం అన్నది మనకు చాలా ముఖ్యమైన విషయం అయిపోయింది, ఆన్సర్ కాదు. అంటే ప్రాబ్లమే ముఖ్యం కానీ ఆన్సర్ కాదు. మనం ఒక ఆన్సర్ కోసం చూసామనుకోండి, మనకి దొరుకుతుంది. కానీ ఆ ప్రాబ్లం అన్నది అలాగే ఉంటుంది. ఆన్సర్ ఏమో దానికి ఆ ప్రాబ్లం సంబంధం లేకుండా ఉంటాయి. చాలా సార్లు మన సమస్యలు సొల్యూషన్లు సమస్యకు సంబంధం లేకుండా ఉంటాయి. మనం ఏం చేస్తాం అప్పుడు, ఇలాంటి గందరగోళం నుంచి బయటపడాలనుకుంటాం, ఆ సమస్య నుంచి బయటపడాలి. లేకపోతే ఆ దానికి ఆ బయటపడడం కానీ దానికి సొల్యూషన్ రావడం కానీ ఇవన్నీ కూడా పై పై విషయాలు, సూపర్ఫిషియల్ గానే ఉంటాయి. అందుకని అవగాహన ఉండటం లేదు, సమస్యను ఎప్పుడు అవగాహన చేసుకోవట్లేదు. అన్ని ప్రాబ్లమ్స్ ఒక మూలం నుంచే వస్తున్నాయి. అవగాహన, ఆ సోర్స్ ని మనం అవగాహన చేసుకోలేదనుకోండి, అప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అన్నది మనకి ఇంకా కూడా కన్ఫ్యూజన్ కి, దుఃఖానికి దారితీస్తుంది. మనం ఏమిటంటే మొదట చాలా క్లియర్ గా ఉండాలి. మన యొక్క ఉద్దేశం ఏమిటి, మనం మా సమస్యను అవగాహన చేసుకుంటున్నామా సీరియస్ గా, అది మనం, అదే చాలా నెస్- మనం సమస్యల నుంచి ఫ్రీగా ఉండడానికి అవగాహన చేసుకోవడమే అవసరం. అప్పుడు మాత్రమే ఈ సమస్యను ఎవరు తయారు చేస్తున్నారో వాళ్ళని మనం సమీపించగలం. అది లేకుండా ఈ స్వేచ్ఛ, సమస్యల నుంచి స్వేచ్ఛ అన్నది మనకి ఉమ్, ఉండదు. అప్పుడు శాంతి ఉండదు. అందుకనే ఈ శాంతి అన్నది అవసరం, సంతోషంగా ఉండాలంటే. అదేమో దానికి అదే ఒక ఫలితం కాదు. ప్రూఫ్ అన్నది యాజ్ ద పూల్, అంటే అదే సారీ, అంటే నీ చెరువులో నీరు ఎలా అయితే స్థిరంగా గాలి అంటే వీచకుండా ఉన్నప్పుడు ఉంటుందో, అలాగే మైండ్ అన్నది నిశ్చలంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఆగిపోయినప్పుడు ఉంటుంది. కానీ ఈ మైండ్ ఎప్పుడు కూడాను నిశ్చలం అవ్వబడదు, తయారు చేయలేము, నిశ్చలం చెయ్యలేము మనం కృత్రిమంగా. అలా మనం చేస్తే అది మృతప్రాయంగా ఉంటుంది. ఇది ఒక స్టాగ్నెంట్, అంటే నిలవ ఉన్న నీరులాగా, చెరువులాగా ఉంటుంది. ఎప్పుడైతే క్లియర్ గా ఉంటుందో అప్పుడే ఈ సమస్యలు ఎక్కడి నుంచి ఎవరు తయారు చేస్తున్నారు, ఎలా తయారవుతున్నాయి అన్నది మనం అబ్జర్వ్ చేయగలం. ఈ అబ్జర్వేషన్ అన్నది చాలా సైలెంట్ గా జరుగుతుంది. మనకు ఉన్నటువంటి ఉద్దేశ్యాలు, ముందే ఏర్పరచుకున్న ఉద్దేశ్యాల ప్రకారం కానీ, మన సుఖ దుఃఖాలతో ఏర్పడిన ప్రీ డిటర్మిన్డ్ అభిప్రాయాలతో కాదు. ఈ అబ్జర్వేషన్ అన్నది సైలెంట్ అబ్జర్వేషన్. మనం ఏమీ లేకుండా చేయగలగాలి. మీరేమోని ఇప్పుడు అసాధ్యమైనది అడుగుతున్నారు. మా యొక్క విద్యా విధానం మాకు ఏం చెప్పిందంటే, ఈ మీరేమో డిస్టింగ్విష్డ్ గా ఉండండి, అంటే సెపరేట్ గా ఉండండి, కంపేర్ చేసుకోండి, జడ్జి చేసుకోండి, ఎన్నుకోండి. ఇది మాకు చాలా కష్టం. ఏమీ కండెమ్ చేయకుండా, జస్టిఫై చేయకుండా వాట్ ఈజ్ అన్నది అబ్జర్వ్ చేయడం చాలా కష్టం అని ఆవిడ అన్నారు. హౌ కెన్ వన్ బి ఫ్రీ ఆఫ్ దిస్ కండిషనింగ్ అండ్ అబ్జర్వ్ సైలెంట్లీ? ఈ కండిషనింగ్ నుంచి బయటపడి అబ్జర్వ్ చేయడం ఎలాగ సంభవం అని, ఏ విధంగా మనం అబ్జర్వ్ చేస్తాం అని అన్నారు. అంటే నిన్న జరిగిన దాన్ని నేను గబగబా చెప్పి లాస్ట్ లో ఎంత అయితే చెప్పలేదో అది మళ్ళీ ఇదంతా అయిపోయినదే అని. బట్ యు ఆర్ ఆస్కింగ్ అని ఆవిడ అంటారు, చాలా అసాధ్యమైనది అడుగుతున్నారు, ఏ రకమైన కండిషన్ లేకుండా ఎలా అబ్జర్వ్ చేయడం. అయితే ఈ సైలెంట్ అబ్జర్వేషన్ అన్నది ప్యాసివ్ అవేర్నెస్, ఇది చాలా ముఖ్యమైనది అవగాహనకి. అప్పుడు మాత్రమే మీరు అవగాహన చేసుకున్న దాంట్లో ఉన్న సత్యం మిమ్మల్ని ఆ బ్యాక్గ్రౌండ్ అంతటి నుంచి, మీకున్న కండిషనింగ్స్, ప్రీ డిటర్మిన్డ్ ఒపీనియన్స్, ఇవన్నిటి నుంచి ఫ్రీ చేస్తుంది. అప్పుడు మాత్రమే మీరేంటంటే ఆ ప్యాసివ్, అంటే నెసెసిటీ ఆఫ్ ప్యాసివ్ అండ్ ఎట్ అలర్ట్ అవేర్నెస్ అనే యొక్క అవసరం తెలుసుకుంటారు. అది ఏంటంటే హౌ ద సెర్చ్ ఫర్ ఏ మీన్స్ టు డిజాల్వ్ ద బ్యాక్గ్రౌండ్. అప్పుడు మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా డిజాల్వ్ అవుతుంది అవన్నీ తెలుస్తాయి. ఇట్ ఈస్ ట్రూత్, సత్యమే మిమ్మల్ని లిబరేట్ చేస్తుంది. కానీ ఆ పద్ధతులు కానీ, ఆ సిస్టమ్ కానీ మిమ్మల్ని, అంటే ఆ మార్గాలు, ఆ పద్ధతి సిస్టమ్ మిమ్మల్ని ఎప్పుడు లిబరేట్ చేయలేదు.
అంటే దాన్ని అప్రోచ్ అయ్యే మార్గాలు ఇవి కూడా మనకి ఇది లిబరేట్ చేయలేదు. సత్యం అన్నది ఏదైతే సైలెంట్ అబ్జర్వేషన్ లోంచి వస్తుందో అది మాత్రమే మనకు అవగాహనని తెస్తుంది. అది అప్పుడు మనం చూడగలం. అప్పుడు మాత్రమే మనం ఈ రకమైనటువంటి కండెమ్నేషన్ జస్టిఫికేషన్ నుంచి బయటపడగలం. మీరు ఎప్పుడైతే డేంజర్ ని చూసారో, మీకు ఏదైనా అపాయం జరిగింది అనుకోండి, మీరు ఎవరిని కూడా దాని నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే అక్కడ యూ డు నాట్ సీ ద నెసెసిటీ ఆఫ్ బీయింగ్ ప్యాసివ్లీ అవేర్ దట్ యు ఆస్క్ హౌ. అంటే అక్కడ ప్యాసివ్లీ అవేర్నెస్ యొక్క అవసరాన్ని తెలుసుకోకుండా హౌ అని మీరు అడగరు. వై డు యూ నాట్ సీ ద నెసెసిటీ ఆఫ్ ఇట్? అంటే ఆ ప్యాసివ్ అవేర్నెస్ యొక్క ఆవశ్యకత మీకు ఎందుకు తెలియట్లేదు? నాకు తెలుసుకోవాలని ఉంది ఆవిడ అంటున్నారు అనమాట. కానీ నేను ఎప్పుడు దీనికోసం ఈ విధంగా ఆలోచించలేదు. నేను ఏం చెప్పగలనంటే నాకేంటి అన్ని రకాలైన సమస్యల నుంచి బయటపడాలని. ఎందుకంటే అవి నాకు నిజంగా బాధాకరంగా ఉన్నాయి. నాకు హ్యాపీగా ఉండాలండి ఇతరులందరిలాగే అని అంటున్నారు. తెలుసో తెలియకో మనం ఏంటంటే బీయింగ్ ప్యాసివ్లీ అవేర్ అనే దానికి మనం ఇష్టపడటం లేదు. అంటే అవేర్నెస్ తో ఉండడం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా సమస్యల్లో నిజంగా మనం సమస్యల నుంచి బయటపడాలనుకోవట్లేదు. ఎందుకంటే సమస్యలు లేకపోతే ఇంకా మనం ఏమిటి, మన లైఫ్ ఏమిటి అనిపిస్తుంది. మనం ఇంకాను ఆ సమస్యలకి వేలాడుతూ ఉంటాం ఏదో ఒక దానికి. అవి ఎంత బాధాకరంగా ఉన్నా వాటిని వెతుకుతూ ఉంటాం అంట. దట్ మే దట్ మే లీడ్ హూ నోస్ వేర్. ఎక్కడ ఏంటి అలాగా మనం అంటే మనకి నిజానికి సమస్యలు లేకుండా ఉండడానికి ఇష్టం లేదు. ఏదో ఒక దానికి మనం క్లింగ్ అవుతూ ఉంటాం. అందుకే వాటిని ఎక్కడో ఎవరు ఏంటి అని పరుగులెడుతూ ఉంటాం అనమాట. ఈ సమస్యలు మనం చాలా ఫెమిలియర్ గానే ఉన్నాం వీటితోటి. అయితే ఈ సమస్యలు ఎవరు తయారు చేస్తున్నారు అన్న మేకర్ని ఆలోచన అన్నది అది మనకి ఎక్కడ దారి తీస్తుంది? అది మనకి భయాన్ని కలిగిస్తుంది, డల్నెస్ ఇస్తుంది. ఈ మైండ్ అన్నది ఏ వర్రీ, సమస్యల యొక్క వర్రీ లేకపోతే అదేంటవుతుంది? అదేమి మైండే ఉండదు. ఎందుకంటే ఈ మనసు సమస్యల మీదనే ఆహారంగా ఉంటుంది. అవి ప్రాపంచికం అవనండి, మన వంటింటి సమస్యలు అవనండి, రాజకీయం అవనండి, వ్యక్తిగతం అవనండి, మతపరమైన అవనండి, ఆదర్శపరమైన సమస్యలైనా అవన్నీ కూడా మనకి మనం ఆ సమస్యలతోటే మనకి మనస్సు దాని మీదనే ఫీడ్ అవుతుంది. అందుకని మన సమస్యలు చాలా స్వల్పంగాను సంకుచితంగా ఉంటాయి. ఏ మనస్సు అయితే ప్రాపంచిక సమస్యలన్నిటినీ చిన్నగా మైండ్ లా అంటే కన్స్యూమ్డ్ విత్ వరల్డ్ ప్రాబ్లమ్స్, ప్రాపంచిక సమస్యలతో నిండిపోయిందో అది స్వల్పంగాను. ఆ తర్వాత ఆ మనస్సు ఎప్పుడు కూడా స్పిరిచువల్ ప్రోగ్రెస్ కోసం వరీ అవుతూ ఉంటుంది అనుకోండి. ప్రాబ్లమ్స్ బర్డెన్ ద మైండ్. ఆ మనస్సు సమస్యలు మనస్సుని బర్డెన్ చేస్తున్నాయి భయంతో. ఈ ప్రాబ్లమ్స్ అన్నవి నేను ఆ సెల్ఫ్ కి బలాన్ని ఇస్తాయి. అంటే మనం అబ్జర్వ్ చేస్తే నేను నా సమస్యను ఎక్కువగా ఆలోచించడం, ఆ నేనుకి ఎక్కువగా బలం ఎక్కువైపోతుంది. నేను నాదికి సమస్యలు లేకపోతే మనం ఏ రకమైన అచీవ్మెంట్స్ ఉండకపోతే అంటే అలాగే అంటే జయాపజయాలు ఇవన్నీ లేకపోతే నేనన్నది లేనే లేదు కదా. కానీ ఈ సెల్ఫ్ లేకపోతే ఎలా ఒకరు ఉంటారండి? ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ యాక్షన్. అన్ని పనులకి సెల్ఫే కదా మూలం అని ఆవిడ అన్నారు. నేనన్నది లేకపోతే ఎలా ఉంటాం? ఇదే కదా మూలం అన్నిటికీ అని అడిగారు. అప్పుడు ఆవిడ అంటే ఎంతకాలం అయితే యాక్షన్ అన్నది కోరికలోంచి వచ్చిందో, జ్ఞాపకంలోంచి వచ్చిందో, భయంలోంచి మన పని అన్నది వస్తుందో, లేదా సుఖదుఖాల్లోంచి, అది అప్పుడు తప్పనిసరిగా సంఘర్షణకి దారితీస్తుంది, కన్ఫ్యూజన్కి దారితీస్తుంది, వ్యతిరేకతలకి. అంటే ఏ ఎప్పుడైతే భయము జ్ఞాపకంలోంచి సంఘర్షణలోంచి మనకి అంటే కోరికలోంచి జ్ఞాపకంలోంచి భయంలోంచి సుఖదుఖాల ఫలితంగా వచ్చిన పని ఎప్పుడు కూడా తప్పనిసరిగా సంఘర్షణకి కన్ఫ్యూజన్కి వ్యతిరేకతలకి దారితీస్తుంది. మన పని అన్నది మన యొక్క కండిషనింగ్ లోంచే వస్తుంది. దాని ఫలితంగానే అది ఏ లెవెల్లో ఉన్నా మన యొక్క ఆ ఫలితాలు కూడా అంటే ఈ సమస్యకి ఛాలెంజ్ గా ఉంటాయి.
అవి ఏంటంటే ఎప్పుడు అసంపూర్ణంగానే ఉంటాయి. అందుకని అవి సంఘర్షణని ఆ ఇంకా మనకి సంఘర్షణని ఇస్తాయి. అదే సమస్య. ఈ సంఘర్షణ అన్నది సెల్ఫ్ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. అంటే నేను యొక్క పనే ఎప్పుడు సంఘర్షణ. ఇది ఎప్పుడు కూడా ఇట్ ఈజ్ మనకి వితౌట్ కాన్ఫ్లిక్ట్, అంటే సంఘర్షణ లేకుండా సంపూర్ణంగా జీవించడం సంభవమే. ఈ కాన్ఫ్లిక్ట్ గ్రీడ్ కోసం, భయం కోసం, జయం అంటే ఎందులోనూ నేనే జయం పొందాలి, ఇలాంటి వాటిలోనే కాన్ఫ్లిక్ట్స్ అన్నమాట. కానీ ఈ పాసిబుల్ అంటే సంభవం నియర్లీ మనకి థియరిటికల్ గా ఉంది, యాక్చువల్ గా లేదు. అంటే అది మనం డైరెక్ట్ గా అనుభవించే వరకు ఈ విధంగా ఏ సమస్యలు ఇక సంఘర్షణ లేకుండా ఉండగలం అన్నది థియరీగానే అనిపిస్తుంది. ఏ రకమైన ఈ లోభము మనకి ఎప్పుడైతే ఈ సెల్ఫ్ యొక్క మార్గాలు అవగాహన అవుతాయో అప్పుడు ఇవేవి కూడా ఉండవు. అప్పుడు ఆవిడ అడిగేరు నా యొక్క డెఫ్నెస్, అంటే నాకు ఈ వినబడకపోవడం నా యొక్క భయాలతోటి అణిచేసుకోవడాలతోటి ఉంటుందని ఉన్నదంటారా మీ ఉద్దేశంలో? అంటే నేను ఇలా భయాలు అవిను అణిచేసుకోవడాలు వీటిలో వల్లే నా డెఫ్నెస్ ఉందానా? డాక్టర్స్ ఏంటి చెప్పారంటే స్ట్రక్చరల్ గా ఏది నాకేమీ పొరపాటు లేదు, అంటే స్ట్రక్చరల్ గా అంటే నాకు ఎక్కడా కూడా ఏ లోపము లేదని డాక్టర్స్ చెప్పారు. ఆ అందుకని ఈ ఈ హియరింగ్ అంటే ఈ వినబడ్డంలోంచి బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా? నేను సప్రెస్ అవ్వబడ్డాను ఒక విధంగా, కానీ ఇంకొక రకం ఏదో ఒక రకంగా నా జీవితం అంతా నేను ఎప్పుడు కూడా నేనేం చెయ్యాలో అనుకున్నానో అది ఎప్పుడు నేను చేయలేకపోయాను అని అంటున్నారు ఆవిడ. నేను అంతర్గతంగా బహిర్గతంగా ఇది చాలా సులువే అణిచేసుకోవడం. అవగాహన చేసుకోవడం కండి అణిచేసుకోవడమే సులువు. అవగాహన చేసుకోవడం అనేది కష్టతరమైన విషయం. ముఖ్యంగా ఎవరైతే హెవీగా కండిషన్ అయిపోయారో చిన్నప్పటి నుంచి వాళ్ళకి అవగాహన చాలా కష్టం. అది అది కష్టతరం అయినా సరే అణిచేసుకోవడం అనేది అలవాటైపోయింది. అవగాహన ఎప్పుడు కూడా హ్యాబిట్ అవ్వట్లేదు, అది ఏం రొటీన్ అవ్వట్లేదు. ఇట్ డిమాండ్స్ కాన్స్టెంట్ వాచ్ఫుల్నెస్, అంటే నిరంతరాయంగా అలర్ట్ గా చూడగలగడం అన్నది అవసరం. అలర్ట్నెస్ కూడా అవసరం. అవగాహన చేసుకోవాలంటే అక్కడ మనకి ఏంటంటే అంటే హార్డ్ అండ్ ఫాస్ట్ గా స్టిఫ్ గా ఉండకూడదు, సెన్సిటివ్ గాను ఒక రకమైనటువంటి ఆ సెంటిమెంటాలిటీతో సంబంధం లేకుండా ఉండాలి. ఈ అణిచేసుకోవడం ఏ రూపంలో ఉన్నా అది అవేర్నెస్ ఇవ్వదు. అదేమో సులువుగాను మూర్ఖమైన పద్ధతి అన్నమాట మన యొక్క సమస్యల రెస్పాన్సెస్ కి. ఈ అణిచేసుకోవడం అనేది ఒక ఐడియాని అనుసరించుతున్నాం, ఒక పద్ధతిని. ఇది మనకి ఏంటంటే పై పైన ఉన్న భద్రతనిస్తోంది, గౌరవాన్ని ఇస్తుంది. అవగాహన అన్నది మనని విముక్తి చేస్తుంది. కానీ అణిచేసుకోవడం ఎప్పుడు కూడా సంకుచితంగాను మనలో మనం పరివేష్టితం అయిపోతూ ఉంటాం. అంటే ఆ, ఆవరించబడి మనతోటే మనం ఇంకేమీ కూడా ముందుకు వెళ్లకుండా. ఫియర్ ఆఫ్ అథారిటీ, అథారిటీ యొక్క భయము, అభద్రతా భావం యొక్క భయము, ఆ అలాగే ఉద్దేశ్యాలు, ఇవన్నీ కూడా మనకేంటంటే ఒక రకమైన ఆదర్శాత్మకమైన ఆశ్రయాన్ని ఇస్తున్నాయి. శరణు అక్కడే మనం శరణగా హాయిగా ఉండగలుగుతాం. భౌతికమైనటువంటి విత్ ఇట్స్ ఫిజికల్ కౌంటర్ పార్ట్, భౌతికమైన కౌంటర్ పార్ట్ తో, అంటే దానికి ఫిజికల్ గా మానసికమైన దానికి ఫిజికల్ కౌంటర్ పార్ట్ టు విచ్ ద మైండ్ టర్న్స్, అటువైపే మనస్సు వెళ్తూ ఉంటుంది. అంటే ఎక్కడో ఒక దగ్గర సేద తీరుదాం అంటుంది. ఈ ఈ రెఫ్యూజ్ అంటే ఈ షెల్టర్ ఏదైతే ఉందో అది ఏ లెవెల్లో ఉన్నా అది ఎప్పుడు కూడా మన భయాన్ని పెంచుతుంది. ఆ భయంలోంచి అక్కడ సబ్స్టిట్యూషన్, దానికి ఇంకేదైనా సబ్స్టిట్యూట్ చేయాలి అని అలాగే సబ్లిమేషన్ ఆర్ డిసిప్లిన్, అంటే డిసిప్లిన్ క్రమశిక్షణలో ఉంచడం, అణిచేయడం, ఇవన్నీ కూడా ఒక రకమైన అణిచేయ ఒక రూపాలే. ఈ అణిచేయడం అన్నది ఒక అవుట్లెట్ కావాలనుకుంటుంది, అంటే బయటికి వచ్చేయాలని. అది భౌతికమైన ఆ రూపంలో గాని, ఒక రకమైన ఆదర్శాత్మకమైన భ్రాంతి రూపంలో గాని, అంటే ఈ అణిచేసుకోవడం
ఈ దీని యొక్క విలువ దాని వల్ల ఏంటవుతుందంటే మనిషి తన యొక్క వాసనలు తన యొక్క అంటే సంస్కారాలు మూర్ఖత్వాలను బట్టి ఇవన్నీ ఉంటాయి. అంటే వాళ్ళు అణిచేసుకోవడం వల్ల వచ్చినటువంటి ఈ భ్రాంతి వాళ్ళ సంస్కారాలు మూర్ఖత్వాలను అనుసరించి ఉంటుంది. అయితే ఆవిడ అంటున్నారు, నేనేం చూసానంటే సంథింగ్ అన్ప్లెజెంట్ టు బి హర్డ్. ఐ హావ్ నోటీస్ దట్ వాట్ ఎవర్ దేర్ ఈస్, అంటే ఏదైనా నాకు నచ్చినది వింటున్నాను అనుకోండి, అప్పుడు నేను ఆ బిహైండ్ ద ఇన్స్ట్రుమెంట్ ఐ హ్యావ్ రిఫ్యూజ్ బిహైండ్ ద ఇన్స్ట్రుమెంట్ విచ్ దేర్ బై హెల్ప్స్ మీ టు ఎస్కేప్ ఇన్ టు మై ఓన్ వరల్డ్. అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ వెనకాల నేను ఆశ్రయం తీసుకుంటున్నాను, అది నా ప్రపంచంలో నేను వచ్చేటట్టుగా. అంటే ఇందాక చెప్పారు కదా, సెల్ఫ్ ఎన్క్లోజ్డ్ అని. అంటే నేనుగా నాలో నేను ఉండగలుగుతున్నాను. నాకు నచ్చింది అప్పుడు ఏం చేస్తున్నాను, ఇన్స్ట్రుమెంట్ సహాయంతో ఆవిడ వినర్ అనమాట. బట్ హౌ ఈస్ వన్ టు బి ఫ్రీ ఫ్రమ్ ద రిప్రెషన్ ఆఫ్ ఇయర్స్? అంటే ఇన్ని సంవత్సరాల నుంచి అణిచేసుకోవడం నుంచి నేను ఏ విధంగా బయటపడగలను? విల్ ఇట్ నాట్ టేక్ ఏ లాంగ్ టైం? ఇది ఎక్కువ టైం తీసుకోదా అని అడిగారు. అంటే ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి నేను అణిచేసుకోవడానికి అలవాటైపోయాను, అది ఎక్కువ సమయం తీసుకోదా? ఇట్ ఇస్ నాట్ ఏ క్వశ్చన్ ఆఫ్ టైం, అది సమయం కాదు అక్కడ. ఆఫ్ డ్రెడ్జింగ్ ఇన్ టు ద పాస్ట్, అంటే ఆ పాస్ట్ లోకి వెళ్ళిపోవడం అదేం కాదు. ఆర్ ఆఫ్ కేర్ఫుల్ ఎనాలిసిస్, అంటే కేర్ఫుల్ గా విశ్లేషించడం కూడా కాదు. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ సీయింగ్ ద ట్రూత్ ఆఫ్ రిప్రెషన్. మనం చూడవలసింది ఏంటంటే ఈ అణిచేసుకోవడంలో ఉన్న సత్యాన్ని మనం చూడగలగాలి. బై బీయింగ్ ప్యాసివ్లీ అవేర్. ఇక్కడ ప్యాసివ్లీ అవేర్ అంటే అండి, మనం ఏదైనా తెలుసుకుంటే వెంటనే ఒక యాక్షన్ లోకి వస్తాం, అలాంటిది కాదనమాట. అందుకని ప్యాసివ్ అవేర్నెస్ అంటున్నారు. అలాంటి ప్యాసివ్ అవేర్నెస్ తో ఏ రకమైన చాయిస్ లేకుండా, అంటే ఇది రైట్ ఇది కాదు, ఇది మంచిది ఇది చెడ్డది ఇలాంటివన్నీ లేకుండా ఈ మొత్తం పద్ధతి అంతా కూడా ఈ అణిచేసుకోవడం అనే పద్ధతి అంతటి నేను అందులో ఉన్న సత్యాన్ని ఇమీడియట్ గా మనం చూడగలగాలి. అంటే ద ట్రూత్ ఆఫ్ ఇట్ ఈస్ ఇమీడియట్. అలా చూడగలిగినప్పుడు అందులో సత్యం మనకు తెలుస్తుంది. అంటే అవేర్నెస్ తో, ప్యాసివ్ అవేర్నెస్ తో మనం చూస్తే ఆ అణిచేసుకోవడంలో ఉన్నది ఏమిటి అనే సత్యం మనకు తెలుస్తుంది. ఆ అణిచేసుకోవడంలో ఉన్న సత్యం అన్నది మనం ఎప్పుడు, ఒకవేళ మనం నిన్న రేపు అనే భావాలలో చూస్తే, అంటే ఆ టైం అనే భావంతో చూస్తే దాన్ని మనం ఎప్పుడు పొందలేం. సత్యం అన్నది అవగాహన త్రూ ద పాసేజ్ ఆఫ్ టైం. సమయంతో మనకి సత్యం అవగాహన రాదు. చాలా మంది నేను ప్రయత్నిస్తానండి ఈ సత్యం తెలుసుకోవడానికి, అలాగా అది టైంకి సంబంధించింది కాదు. అంటే టైం అయిపోతూ ఉంటే మనకి చాలా కాలం అయితే మనకు సత్యం తెలుసుకోగలం, అలాంటిది కాదు సత్యం. అది ఎప్పటికీ కూడా పాసేజ్ ఆఫ్ టైం వల్ల అవగాహనకి రాదు. సత్యం అన్నది మనం పొందవలసింది కాదు, అది కనబడుతుంది లేదా తెలుస్తుంది తెలియదు. ఇట్ కెనాట్ బి పర్సీవ్డ్ గ్రాడ్యువల్లీ, క్రమేణా తెలిసేది కాదండి. ఆ పోనీ నేనేమో ఈ అణిచేయడంలోంచి ఫ్రీ అవ్వాలన్న విల్ పవర్ కూడా ఒక అడ్డు అనమాట అవగాహన చేసుకోవడానికి. ఎందుకంటే మళ్ళీ నేను బలం పెరిగిపోయింది, అందులో ఉన్న సత్యాన్ని తెలుసుకోవడానికి అది అడ్డు. ఎందుకంటే విల్ అంటేనే కోరిక, అది పాజిటివ్ కోరిక అవ్వచ్చు, నెగటివ్ కోరిక అవ్వచ్చు. అయితే ఈ డిజైర్ తోటి అక్కడ మనకి ప్యాసివ్ అవేర్నెస్ ఉండదు. ఎప్పుడైతే మనలో కోరిక ఉంటుందో అక్కడ ప్యాసివ్ అవేర్నెస్ అన్నది ఉండదు. ఇది ఈ కోరిక లేకపోతే ఆ తీవ్రమైన క్రేవింగ్ అన్న తీవ్ర కోరిక, అది మనకి ఏంటంటే అణిచేయడాన్ని తీసుకొస్తుంది. ఈ ఇది అండ్ ది సేమ్ డిజైర్, ఈ కోరికే ఇప్పుడు కాల్డ్ విల్, ఇచ్ఛాశక్తి అని మనం పిలుస్తున్నాం. అది ఎప్పుడూ కూడా మనని అది క్రియేషన్, ఇట్స్ ఓన్ క్రియేషన్ నుంచి మనం ఫ్రీ చేయదు. అంటే అది ఏదైతే క్రియేట్ చేసిందో దాంట్లోనే మనం ఉంటాం, అంతేగాని దాంట్లోంచి స్వేచ్ఛని పొందలేం. మళ్ళీ ఆ ట్రూత్ ఆఫ్ విల్ అన్నది, అంటే విల్ పవర్ యొక్క సత్యాన్ని కూడా మనం అవగాహన చేసుకోవాలి ఆ ప్యాసివ్ లేకపోతే అలర్ట్ అవేర్నెస్ తోటి. అంటే నిజమైన ఇప్పుడు ఆ విల్ పవర్ యొక్క ఆ ఏంటిది అనే దాన్ని కూడా అందులో ఉన్న సత్యాన్ని మనం అవగాహన చేసుకోవాలి. ఈ విశ్లేషకుడు కూడా దో హీ మే సెపరేట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఇట్, దాని నుంచి వేరుగా ఉంటాడు. ఆయన వేరుగా ఉన్నా కూడా ఆయన ఏమోని విశ్లేషణ చేసిన దాంట్లో భాగమే. అండ్ యాజ్ మస్ట్ బి సీన్, అది కూడా మనం చూడగలగాలి. ఇట్ ఈస్ ట్రూత్, సత్యం మాత్రమే మనని లిబరేట్ చేస్తుంది. ఎఫర్ట్, ప్రయత్నం గాని ఇచ్ఛాశక్తి గాని మనని
స్వేచ్ఛ చెయ్యం అనమాట. ఇక్కడితో ఈ టాపిక్ అయిపోయింది. నన్ను కొంచెమే వదిలిపెట్టానండి, లాస్ట్ 2-3 పాసేజెస్, 3-4 పదాలు. అంటే ఏమంటున్నారండి, నేను ఇందులోంచి బయటపడిపోవాలన్న ఇచ్ఛాశక్తి వల్ల మనం బయటపడిపోలేం. ఆ ఏ విధంగా ఇచ్ఛాశక్తి పనిచేస్తోందని ప్యాసివ్ అవేర్నెస్ తో చూసి దాన్ని అవగాహన చేసుకుంటేనే అందులోంచి మనం బయటపడగలం. అందుకనే ఏ ట్రూత్ అయితే ట్రూతే లిబరేట్ చేస్తుంది కానీ ఇచ్ఛాశక్తి కానీ మనం చేసే ప్రయత్నం కానీ మనని లిబరేట్ చెయ్యదు. లిబరేట్ అంటే స్వేచ్ఛని ఇవ్వదు వీటన్నిటి నుంచి. అందుకే ఇక్కడ ఇది చాలా సూక్ష్మమైన మంచి విషయం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎఫర్ట్ తోటే అన్ని అయిపోతాయి అనుకుంటాం, కానీ ఇది చాలా సూక్ష్మమైన విషయం. ఏంటంటే ఆ విల్ ఎఫర్ట్ మనకు అడ్డుతున్నాయి. ఎవరు ఎఫర్ట్ చేస్తారు? నేను బలం పెరిగిపోతున్న కొద్ది సత్యాన్ని మనం చూడలేం. ఇవన్నీ మనం అవగాహన చేసుకుంటేనే, అంటే ఆ అవగాహనలోంచే బయటపడగలం. అందుకనే ప్యాసివ్ అవేర్నెస్ అన్నది చాలా అవసరం. ప్యాసివ్ అవేర్నెస్ అని అనడంలో అస్తమానం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అవేర్నెస్ అంటే మనం గమనించామనుకోండి వెంటనే మనం రియాక్షన్ లోకి వెళ్ళిపోతాం. అలాంటిది కాని అవేర్నెస్ అన్నమాట. అందుకని ప్యాసివ్ అవేర్నెస్ అని చెప్పారు. నేను అనుకోవడం మీ అందరికీ అర్థమైంది. బాబాజీ గారు మీరు చెప్తారా ఇవాళ? నిన్న మీరు బాగానే అవగాహన చేసుకున్నారు కనుక. బాబాజీ గారు నమస్తే. నా మాటలు వినిపిస్తున్నాయండి? ఇప్పుడు వినిపిస్తున్నాయి. కామెంటరీస్ ఆల్ లివింగ్ 1, 2, 3 సిరీస్ లో ఉన్న ప్రశ్నలు సమాధానాలు మన జీవితానికి సంబంధించినవే అని అనుకోవాలి. ప్రతిదీ కూడా మనమే ఆ పాత్రలో మనమే ప్రశ్నించినట్టు, కృష్ణమూర్తి గారిని ప్రశ్నించినట్టు, కృష్ణమూర్తి గారి ఆన్సర్స్ కూడా మనం పొందుతున్నట్టు మనం భావించాలి. అది దైనందిన జీవితానికి సంబంధించిన సమస్యలే ఇవన్నీ కూడా. అది మొట్టమొదట మనం గ్రహించవలసింది. తర్వాత అవేర్నెస్ అంటే జాగృతి, అది సంస్కృత పదం జాగృతి. ఆ జాగృతిలో అన్నీ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండడం, అలర్ట్గా ఉండడం, సావధానతలో ఉండడం అన్నీ కూడా ఉంటాయి. ఆర్డర్ అన్నీ కూడా ఉంటాయి. ఈ ఆఖరణ అన్ని సెపరేషన్, రెప్రెషన్ వీటన్నిటి గురించి ఆలోచన చేసిన తర్వాత, సమాధానం చెప్పిన తర్వాత ఆఖరణ ఆవిడ ఇది అంతటి జరగడానికి కాలం అవసరం కదా అని అంటారు. మన నానుడు ఏంటంటే కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చేస్తుంది అని వదిలేస్తాం. మనం సమస్యలు వదిలేస్తాం, కాలానికి వదిలేస్తాం. కానీ కాలం యొక్క స్వభావం ఏంటి? కొనసాగడం. అది కొనసాగిస్తుంది అన్నమాట. కాలంలో ఉండగా సమస్య కొనసాగుతుంది. కొనసాగి కాన్షియస్నెస్ అన్కాన్షియస్ లోకి పోతుంది అన్నమాట. అన్కాన్షియస్ లోకి వెళ్ళి అక్కడ బలపడిపోతుంది. దాని నుంచి బయటపడడం మరీ కష్టం. అంచేత ఏదైనా సమస్య, మానసిక సమస్య పరిష్కారం కావాలంటే వెంటనే జరగాలి, లేకపోతే మాత్రం జరగదు అని మొట్టమొదటి మనం తెలుసుకోవాలి. తర్వాత నిన్న అనుపమ గారు ఒక ప్రాక్టికల్ ఇష్యూ లేవదీశారు. చెప్పమంటారా? అనుపమ గారు చెప్పండి. అందరికీ కూడా మరొకసారి. ఇంట్లో ఒక వస్తువు కనిపించలేదు. కనిపించకపోతే ఆవిడేమనుకున్నారు, ఎప్పుడో కనిపిస్తుందిలే అని. కానీ ఆ కనిపించకపోవడం కారణం ఏంటి? అవేర్నెస్ లో లేకపోవడం. అవేర్నెస్ అంటే ఏ వస్తువు ఎక్కడ ఏ టైంలో ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. బల్ల మీద వస్తువు పెట్టవలసింది ఆ బల్ల మీదే ఉండాలి. కుర్చీలో ఉండకూడదు వస్తువులు. కుర్చీ దేనికి? కూర్చోడానికి. అలాగే మంచం అంటే పడుకోవడానికి. అంతే తప్ప ఇంకో దానికి కేటాయించకూడదు. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అలా, ఏ మాట ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా అవేర్నెస్ లో సంబంధించినవే. అంతేగాని ఇంకో రకంగా మనం భావించకూడదు. అవేర్నెస్ లో ఉన్నప్పుడు ఏ పొరపాట్లు జరగవు. ఒకవేళ పొరపాటే జరిగింది అని అనుకోండి, అది మన సెక్యూరిటీ లేదు. ఏ వస్తువు కూడా సెక్యూరిటీ లేదు. జీవితానికి కూడా సెక్యూరిటీ లేదు. మనం ఇన్సెక్యూరిటీలోనే జీవిస్తున్నాం. ఇన్సెక్యూరిటీయే సెక్యూరిటీ అని మనం జీవించాలి తప్ప సెక్యూరిటీ ఉందని భౌతికంగా కానీ మానసికంగా కానీ సెక్యూరిటీ లేదు. అంచేత ఆవిడ ఏం చేయాలి?
వస్తువు కనిపించలేదు అనుకోండి, ఆల్ రైట్ పోయింది, ఇంకోటి కొనుక్కుంటాం అని తృప్తి పడిపోయి మళ్ళీ ప్రయత్నం చేసుకోవాలి ఇంకో దాన్ని. అలా మానసికంగా బాధ పడవలసిన అవసరం లేదు అని మనం తెలుసుకోవాలి. అది ఒక విషయం. తర్వాత ఇంకేంటి, సప్రెషన్ రిప్రెషన్ గురించి కూడా చాలా వివరంగా చెప్పారు కృష్ణమూర్తి గారు. ఆవిడ అర్థం చేసుకుందో లేదో. ట్రూత్ అనేదే ముఖ్యం. ట్రూత్ లిబరేట్ చేస్తుంది. ట్రూత్ అనేది ఎక్కడ తెలుస్తుంది? అవేర్నెస్ నుంచి సెల్ఫ్ నాలెడ్జ్ వస్తుంది. ఆ సెల్ఫ్ లోంచి వచ్చినవి ఈ సమస్యలన్నీ కూడా. ఈ సృష్టి సమస్యల సృష్టికర్త ఎవరు? సెల్ఫ్. ఆ నేనులోంచి వచ్చినవే ఇవన్నీ. ప్రతి సమస్య కూడా నేను లేకుండా సమస్యలు లేవు, నేనే సమస్య అని మనం గ్రహించాలి. థ్యాంక్ యూ. ఓకే, ధన్యవాదాలు బాబాజీ గారు, బాగానే చెప్పారు. అంటే థ్యాంక్స్. నిన్నటిది క్లుప్తంగా చెప్పారు, ఈ రోజుది హైలైట్ చేశారు. వసంతలత నువ్వు చెప్తావా? నేను విన్నాను. అదే అంటే నేను మొదలు అనుకున్నాను ఈ నెక్స్ట్ చాప్టర్ చదువుతారేమో అనుకున్నాను, కానీ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ గురించి చెప్తున్నారు. నాకు బోధపడింది ఎంతవరకు అంటే, అదే ఏ సమస్యలోంచి బయటికి అంటే పరిష్కారం అనేది ప్రయత్నంలో గాని ఇచ్ఛాశక్తిలో గాని ఇది నేను చేస్తాను చేయగలను ఇలాగా అనుకుంటూ ఉంటే అందులోంచి ఫ్రీ అవ్వలేము. ఎందుకంటే అందులో మళ్ళీ నేను చేస్తాను అనేటువంటి ఒక ఇది ఉంటుంది కదా, కాన్స్ట్రెంట్ ఉంటుంది. అందుకని అది అవ్వదు. కేవలం అవేర్నెస్ తో, అంటే అవగాహనే ఇంపార్టెంట్ సమస్యలోంచి బయటికి రావడానికి. తర్వాత సమస్యని పరిష్కరించడానికి కాలం అనేది ఏమీ ఒక సొల్యూషన్ కాదు. అంటే ఇవాళ ప్రయత్నించి రేపు చేస్తాను, రేపు ఎల్లుండి చేస్తాను, ఇలాగా మనం కాలంతో ఏదైనా ఇంకా ప్రయత్నించితే మంచి బాగా వస్తుంది నాకు అనేటువంటి అభిప్రాయం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కాలానికి సమస్య పరిష్కారానికి ఏమి సంబంధం లేదు. మనకి ఫ్లాష్ అవుతుంది ట్రూత్. అవగాహన అనేది ఒక ఫ్లాష్ అయిన వెంటనే మనం అది బోధపడిపోతుంది. అది ఎలా బయటకు వచ్చేస్తాం దానిలోంచి. మళ్ళీ అదే అంటే ఏది మన సమస్య అనుకున్నామో ఆ సమస్యలాగా కనిపించదు, దాని అర్థం అవుతుంది. సో దాని ఆ విధంగా మనం సమస్య తాలూకు పరిష్కారం వచ్చేస్తుంది. అది రెండు చెప్పారు. ఇంకా మిగతా బ్యాక్గ్రౌండ్ అంటే నాకు ఎవరైతే ఒక ఆవిడ ఏదో డెఫ్నెస్ అవి క్వశ్చన్లు అవి అడిగారు, నాకు బ్యాక్గ్రౌండ్ అంత బాగా బోధపడలేదు. అంటే ఏదో ఆవిడ అడుగుతున్నట్టు అంటే మామూలు స్ట్రక్చరల్ గా బాగానే ఉంది, కానీ ఏమిటి మరి అది ఆ పాయింట్లు ఏమిటో అది బోధపడ్డా. ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ అంటే కండిషనింగ్ అమ్మా. కండిషనింగ్ మనం చిన్నప్పటి నుంచి కూడా కండిషనింగ్ లో బ్రతుకుతున్నాం, దాని నుంచి బయటపడాలి. అది బ్యాక్గ్రౌండ్. బాగా అర్థం చేసుకున్నారు వసంత గారు. మన ఇదే పాయింట్ అతను అన్ని మోస్ట్ ఆఫ్ ది చాప్టర్స్ లో ఆయన చెప్తూ ఉంటారు కదా, అందుకని నాకు అలాగా అది బోధపడింది. అదే మీరు ఎప్పుడు అంటారు కదా, తాడు పాము లో మనం తెలిసిన వెంటనే మనకు అలర్ట్నెస్ వచ్చేస్తుంది. ఇది ఇటు చూడం అటు చూడం, ఎవరిని అడగం. ఆ ట్రూత్ ఫ్లాష్ అయిన వెంటనే మనం కరెక్ట్ గా అర్థం అయిపోతుంది. సో యాక్ట్ చేయగలం. అది నా పాయింట్. అంటే ఇక్కడ మనం అవగాహన దేన్ని మనకున్న ఈ రకమైన కండిషనింగ్ అంటే ఏ విధంగా ఉంటుందో అది అవగాహన అయిపోతే ఆటోమేటిక్ గా ఆ విల్ ఎలా పనిచేస్తుంది అది అవగాహన అవ్వాలి. మనమేమో విల్ పవర్ తోటే అన్ని సాధిస్తాం అనుకుంటాం. ఆ విల్ ఎలా పనిచేస్తుంది అనేది మనకు అవగాహన అవుతే ఎస్ విల్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ అని అర్థం అవుతుంది. ఎఫర్ట్ అనేది ఎలా పనిచేస్తుంది అది అవగాహన అవ్వాలి. ఆ పని చేసే తీరు అవగాహన అవుతేనే మనం అందులోంచి బయటపడగలం. అంటే ఏమిటి అవగాహన అవ్వాలి అంటే ఈ విల్ యొక్క వర్కింగ్ అవగాహన అవ్వాలి. అలాగా అవి తెలిస్తే వాటి నిరర్ధకత మనకు అర్థం అవుతుంది. అవును, అది కరెక్టే. అది దానివల్ల తేలిగ్గా కూడా ఉంటుంది. మనం ఇన్నాళ్ళు పడిన సంఘర్షణ గాని ఏమి, రోజు సంఘర్షణ ఉంటుంది, అణిచిస్తూ ఉంటే అలా సంఘర్షణలు ఉంటూనే ఉంటాయి. అది ప్రాసెస్ కూడా అవగాహన చేసుకోవాలి.
అణిచేయడం అనేది మనం ఏం జరుగుతోంది అది కూడా మనం ఎలాగా అవేర్నెస్ తోటి అంటే ప్యాసివ్ అవేర్నెస్ తో అణిచేయడంలో ఏం జరుగుతోంది అని చూస్తే అప్పుడు మనకు అవగాహన అవుతుంది. ఇవన్నీ ఎవరికి వారు మనం చూడగలిగినప్పుడే అందులోంచి బయటపడగలం. కరెక్ట్. దానివల్ల గొప్ప తేలిగ్గా ఉంటుంది మనస్సు, మాత్రం అంటే అలా హాయిగా కూడా కాదు, ఉంటుంది. మనస్సే లేదు కానీ అక్కడ మనస్సు నిశ్చలమైనప్పుడే మనం చూడగలం. అప్పుడు మాత్రమే ఆ సత్యం అన్నది తెలుస్తుంది. అంటే ఏది చూడాలన్నా కూడా హలో హలో చెప్పండి చెప్పండి వసంత్ గారు, ఏది మన అర్థం చేయాలన్నా కూడా ఎక్కడి నుంచి ప్రారంభించాలి, అప్రోచ్ అవ్వాలి? ఎక్కడి నుంచి అప్రోచ్ అవ్వాలంటే ఫ్రీడమ్, మనసులో ఫ్రీడమ్ ఉన్నప్పుడే మనం అర్థం చేసుకోగలం. ఫ్రీడమ్ ఉన్నప్పుడే మనం దేనిలోనా పరిశీలించగలం. ఒక వారంలో 2 కత్తులు ఎమ్మడవు, 2 సార్లు ఒకేసారి మనసులోకి 2 ఆలోచనలు రావు. ఒక ఆలోచన తర్వాత ఇంకొకటి వస్తుంది. అంచేత ఫ్రీగా ఉన్నప్పుడే, మనసు ఫ్రీగా ఉన్నప్పుడే ఆలోచించగలదు. ఇంకో మనం ఒక ఆలోచన ఉండగా ఇంకొక ఆలోచన ఉండగా ఇంకో ఆలోచన. అవును. అంటే ఇప్పుడు మనం సొల్యూషన్ ఎప్పుడు నేను నా 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 అనేటువంటి దాని ధోరణిలో తీసుకుంటే అది ఎప్పటికీ దాని నుంచి బయటికి రాలేము. ఎందుకంటే ఆ సత్యానికి నాతో నేను అనే దాని నుంచి బయటికి రావాలంటే నేనుతో నేను ఆ 2 కత్తులు ఒక్క వరవలో ఇమడవు అంటే నేను అనేటువంటి ఒక కాన్సెప్ట్, తర్వాత నేను లేని కాన్సెప్ట్ 2 ఉండవు ఒక చోట. అవగాహన ఎక్కడ ఉంటుందో అక్కడ నేను అనేది లేదు కదా. సో అవగాహన రావాలి అంటే ఆ నేను అన్నది బయట తీసేయాలి. నేను అన్న దాన్ని ఎవరు నిర్మించారు? మనస్సు. కనుక ఆ మనస్సు నిశ్చలమైనప్పుడు ఆ నేను ఉండదు అక్కడ. ఆ నేను మనస్సే నిర్మించింది నేనుని. అందుకని మనస్సు నిశ్చలం అవడం అన్నది అక్కడ ఎసెన్షియల్ క్వాలిటీ. ఓకే, భార్గవి గారు మీరు మాట్లాడతారా? వాళ్ళ అనుపమ గారు రాలేదా? మీ అమ్మగారు ప్రతిదీ అవగాహనతో చేసుకోవాలి అని అర్థమవుతుంది అమ్మగారు. అవగాహన ఎలాగా? అవేర్నెస్ తోటి, ప్యాసివ్ అవేర్నెస్ కదా. అవునమ్మగారు. అంటే మనం అణిచేసుకోవడంలో జరుగుతోంది ఏంటి మనం గమనించాలి. అలా వాళ్ళు చెప్పారు కదా అని కాదు, అసలు ఏం జరుగుతోంది అణిచేసుకోవడంలో, వీళ్ళని ఉపయోగించడంలో ఏం జరుగుతోంది అది మనం అవగాహన చేసుకోవాలి. మనం ఎలా కండిషన్ అయిపోయి ఉన్నాం. ఎన్నో రకాలైన ప్రీ డిటర్మిన్డ్ అభిప్రాయాలు, ఎన్నో రకమైన సెంటిమెంట్స్, మూర్ఖత్వాలు, ఇవన్నీ మన లోపల ఉన్నాయి. మనం వీటన్నిటితోటి చూస్తున్నాం. అందుకని ఫ్రీ ఫ్రమ్ ఆల్ అన్నమాట. వీటన్నిటి నుంచి మనం ఫ్రీడమ్ అనేది ఉన్నప్పుడే అసలు సత్యాన్ని సత్యంగా చూడగలం. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? అయితే ఇప్పుడు అవగాహన అయింది కనుక ఆపేద్దామా? ఇంకా భార్గవి గారు మీరేం చెప్పరా? ఇంకేం లేదమ్మగారు, నాకు ఇవాళ కొంచెం ఒంట్లో ఏదో తేడాగా ఉంది. ఓకే, అయితే మీకు అర్థం అయింది కదా. అంటే మనం శాస్త్రాల్లో ఏం చెప్తారు? ప్రయత్నించు అని. అంటే ఈ ప్రయత్నం చేయడం టైం అంటే రోజు నువ్వు ప్రయత్నిస్తే నీకు సత్యం అవగాహన అవుతుంది అన్నది మాత్రం లేదు. అది ఆ ప్రయత్నంతో టైం తోటి అది సత్యం అన్నది అవగాహన అవ్వదు. అవేర్నెస్ తో ఏ క్షణం కాక్షణమే అది అవగాహన అయ్యేదిగా తప్ప అదేదో కొన్నేళ్ళు అయ్యాక నాకు అర్థం అవుతుంది, కొన్నేళ్ల నుంచి ఉన్న కండిషనింగ్ కొన్నేళ్లు పడుతుంది లేదు. ఎన్నేళ్ల నుంచి ఉన్న కండిషనింగ్ అయినా ఆ అవేర్నెస్, చాయిస్లెస్ అవేర్నెస్ తోటే మనకి అందులో ఉన్న ట్రూత్ మనం చూడగలం, అందులోంచి బయటపడగలం. ఓకే, అందరికీ నమస్కారం. నమస్కారం. నమస్కారం అమ్మగారు. రేపు అసలు నేను నిన్ననే ముగించవలసింది, చూస్తే మళ్ళీ నిన్ననే చాలా తక్కువ మందే ఉన్నారు డిస్కషన్కి, ఎక్కువ టైం అవ్వకపోను కానీ చూడలేదు నేను. రేపు బుధవారం కూడా మనకి కృష్ణమూర్తి గారిది. ఓకే, నమస్తే. ఇవాళ ముగించేస్తున్నాను అయితే.